హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బొబ్బర్ల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అదే అండి, అలచింతల కర్రీ అంటారు కదా. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా హెల్దీ కూడా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకోసం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని కొన్ని బొబ్బర్లు వేసుకోండి. వేసి కొన్ని వాటర్ పోసి కడిగేయండి, ఒక 2 టైమ్స్ అలాగా. కడిగినాక మళ్ళీ తిరిగి వాటర్ పోసేసుకోండి. ఇప్పుడు 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అవి ఉడికేలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకున్నాక సైడ్లో పెట్టేసుకోండి. 8 నుండి 10 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికితే మెత్తగా కాకుండా మరీ ఇదిగా కాకుండా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి లేదా ఒక బౌల్ పెట్టేసుకున్నాక దానిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయి. సో కొంచెం తీసి పెట్టాను నేను, ఒక టేబుల్ స్పూన్ సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం వేగాక దీనిలోకి బొబ్బర్లన్నీ వేసేసుకోండి. వాటర్తో సహా వేసేయండి, వాటర్ ఏం సపరేట్ చేయ అవసరం లేదు, ఇందులోనే మగ్గిపోతాయి. సో దీన్ని వేసాక కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ పైన రిక్కా పెట్టి కుక్ చేసుకోండి. ఇలా వాటర్ అన్నీ దగ్గర పడుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి చేసుకోవడము, చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి కానీ, రోటీలోకి కానీ, చపాతీకి కానీ, పూరికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి.